జిందాల్ వచ్చేటప్పటికి తాజాగా మూసివేయడంతో విజయనగరం జిల్లాలో ఒక పెద్ద కన్ఫ్యూజన్. క్రిందటిసారి కూడా మూసేశారు వాళ్ళు మే నెలలో. అట్లాగా కరెంటు ఛార్జీలు పరిశ్రమలకు మనం సబ్సిడీకి తక్కువ ఇవ్వాలి, ₹1.5-2 ఇవ్వాలి, ఇవ్వట్లేదు. లేదు కనీసం ₹3-4 ఇవ్వాలి. పరిశ్రమలు ఏంటి, ఇప్పుడు ఇళ్లల్లో కరెంటు బిల్లులే 40% పెరిగిపోయినాయి. అదేమంటే జగన్ చేసిన తప్పులు అంటే ఆంధ్రజ్యోతి కవర్ చేసుకురావచ్చు, కానీ పరిశ్రమ నడిపేటటువంటి వాళ్ళకి ఏమవుతుంది, అది కదా సమస్య. అట్లాగే రా మెటీరియల్కి సంబంధించినటువంటి కాస్ట్ పెరిగింది అంటున్నారు. ఇప్పుడు మూసేస్తే, లే ఆఫ్స్ ప్రకటించేస్తే వాళ్ళ జీవితాలు ఏంటి? వందలాది కుటుంబాలు ఇప్పుడు రోడ్డెక్కినాయి. జిందాల్ని ఏమన్నా మనం బట్టిరాగలుగుతామా? యాజ్ ఫర్ నామ్స్ లే ఆఫ్స్ ప్రకటించడం అన్నటువంటిది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి అయితే జిందాల్ మీద ఒక వ్యతిరేకతే ఉంది. గతంలో జగన్ క్లోజ్గా ఉన్నాడని, ప్లస్ అమ్మాయి జత్వాని కేసుకు సంబంధించినటువంటి ఇష్యూలో కూడా ఇప్పుడు ఆ కోపంతో ఇక్కడ పరిశ్రమ మూతని అంగీకరించేటట్టయితే రాబోయేటటువంటి రోజుల్లో మిగతా పరిశ్రమల పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఇప్పటికే అనేక పరిశ్రమలకు సంబంధించి వాళ్ళని ఎలాగ ఇబ్బంది పెడుతున్నారు. అక్కడ ఆదినారాయణ రెడ్డి ఇష్యూనా, లేకపోతే జేసీదా, ఇవన్నీ కూడా పత్రికల్లోనే వచ్చిన వార్తలు కదా. వాట్ నెక్స్ట్? ఒకదాన్ని పంపించేస్తే వాళ్ళు వెళ్ళిపోతుంటే చూస్తూ ఊరుకుంటే నెక్స్ట్ ఏమవుతుంది అన్నదే ఇక్కడ $1 మిలియన్ ప్రశ్న.